చిన్నబాబు గారు, ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికి మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? చెన్నై గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని వేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి. అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను, నేనే పాపం ఎరుగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. కొన్ని చెప్తాను. దొంగ వేదవా తప్పించు పారిపోయాడు. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు, ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను కానీ పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు. హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చంద్రబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? గాడిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. ఇదిగో ఈ గుట్టెవరికి చెప్పుకో. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అరే, అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము. అరే రాము, ఇవ్వరా? బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి
ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ. రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిట్రా పని? ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ, ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదిన. ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాము. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ, ఛీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు. కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేం చాకరీ చేసుకునే గాడిదలు. మీకు మాకు పొత్తు కుదరదు. పున్నమ్మా, వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు. చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని అనాథం చేసి ఇంటి నుంచి గంటి వేశాను అపఖ్యాత నాకొద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు, చెప్తాను పదండి. రండి. అన్నయ్య, బేబీ, డాడీ. don't talk. లోపలికెళ్ళి, లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తెరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడిగమో చేసుకొని బ్రతుకుతాను, లేదా పత్రుంటాను, వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసులో అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టం అయితే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. పున్నమ్మా, మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి. అలాగే ధర్మయ్య, అలాగే.
చాలా సంతోషం బాబు. పదండి. ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత నామతి మండ. ముందు పెళ్లి కావాలిగా, పెళ్లి నేనే దగ్గర నుండి జరిపిస్తా. పదండి. హలో రాధా హియర్. లక్ష్మ, ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్ ల్యాండ్ హోటల్ గ్రీన్ ల్యాండ్స్ హోటల్కేగా? తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్లీ at 5. ఓకే, థ్యాంక్ యూ.